హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే డిస్టెన్స్ అంటే దూరానికి సంబంధించిన కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలాగే ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా కాస్త దూరమే నడిచి వెళ్ళు. కాస్త దూరమే నడిచి వెళ్ళు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఎ బిట్ ఫార్ సో యు గో బై వాక్. ఇట్స్ ఎ బిట్ ఫార్ సో యు గో బై వాక్ అంటే కాస్త దూరమే నువ్వు నడిచి వెళ్ళు. సో యు గో బై వాక్ అంటే కాబట్టి నువ్వు నడిచి వెళ్ళు అనే అర్థం వస్తుంది. ఇట్స్ ఏ బిట్ ఫార్ అంటే ఇది కాస్త దూరం, ఇది కాస్త దూరం అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇట్స్ నాట్ ఫార్ ఫ్రమ్ హియర్ సో యూ కెన్ వాక్ అవే క్విక్లీ. ఇట్స్ నాట్ ఫార్ ఫ్రమ్ హియర్ సో యూ కెన్ వాక్ అవే క్విక్లీ అంటే ఇక్కడి నుండి చాలా దూరమేమి కాదు కాబట్టి నువ్వు నడిచి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుండి దూరమేమి కాదు కాబట్టి నువ్వు నడిచి త్వరగా వెళ్ళిపోవచ్చు అనే అర్థం వస్తుంది. ఇట్స్ నాట్ ఫార్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి దూరమేమి కాదు అనే అర్థం వస్తుంది. అలాగే ఇట్ టేక్స్ టైమ్ టు గో బై వాక్ సో గో బై బైక్. ఇట్ టేక్స్ టైమ్ టు గో బై వాక్ సో గో బై బైక్ అంటే నడిచి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి బైక్ పైన వెళ్ళు. నడిచి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి బైక్ పైన వెళ్ళు అనే అర్థం వస్తుంది. ఇట్ టేక్స్ టైమ్ టు గో బై వాక్ అంటే నడిచి వెళ్ళడానికి టైం పడుతుంది. సో కాబట్టి గో బై బైక్. గో బై బైక్ అంటే బైక్ మీద వెళ్ళు, బైక్ మీద వెళ్ళు అనే అర్థం వస్తుంది. అదే బస్సులో వెళ్ళు అని చెప్పాలి అనుకుంటే గో బై బస్, గో బై బస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత నాకు నువ్వు కాస్త దూరంగా ఉండు. నాకు నువ్వు కాస్త దూరంగా ఉండు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో స్టే అవే ఫ్రమ్ మీ. స్టే అవే ఫ్రమ్ మీ అంటే నా నుండి నువ్వు దూరంగా ఉండు. స్టే అవే ఫ్రమ్ మీ అంటే నా నుండి దూరంగా ఉండు అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసేద్దాం. ఐ ఫీల్ సో పీస్ఫుల్ వెన్ ఐ యామ్ అవే ఫ్రమ్ యూ. ఐ ఫీల్ సో పీస్ఫుల్ వెన్ ఐ యామ్ అవే ఫ్రమ్ యూ అంటే నేను నీకు దూరంగా ఉన్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు చాలా ప్రశాంతంగా ఉంది లేదా ప్రశాంతంగా అనిపిస్తుంది అనే అర్థం వస్తుంది. ఐ ఫీల్ సో పీస్ఫుల్ అంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది లేదా ప్రశాంతంగా అనిపిస్తుంది అనే అర్థం వస్తుంది. తర్వాత ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారు. వారు ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయారు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దే వెకేటెడ్ ద హౌస్ అండ్ వెంట్ అవే. దే వెకేటెడ్ ద హౌస్ అండ్ వెంట్ అవే అని చెప్తూ ఉంటాము. దే వెకేటెడ్ ద హౌస్ అంటే వారు ఇల్లు ఖాళీ చేసేశారు, వారు ఇల్లు ఖాళీ చేసేశారు అనే అర్థం వస్తుంది. అండ్ వెంట్ అవే అంటే దూరంగా వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. దే వెకేటెడ్ ద హౌస్ హియర్. దే వెకేటెడ్ ద హౌస్ హియర్ అంటే వారిక్కడ ఇల్లు ఖాళీ చేసేశారు, వారు ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేశారు లేదా వారు ఈ ఇల్లు ఖాళీ చేసేశారు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అలాగే ఐ డిడ్ంట్ ఈవెన్ గో బికాస్ దే సెడ్ ఇట్ వాస్ టూ ఫార్. I didn't even go because they said it was too far అంటే నేను కనీసం వెళ్ళలేదు ఎందుకంటే వారు అది చాలా దూరం అని చెప్పారు. నేను కనీసం వెళ్ళలేదు ఎందుకంటే వారు అది చాలా దూరం అని చెప్పారు అనే అర్థం వస్తుంది. బికాస్ దే సెడ్ ఇట్ వాస్ టూ ఫార్ అంటే ఎందుకంటే వారు అది చాలా దూరం అని చెప్పారు అనే అర్థం వస్తుంది. ఐ డిడ్ంట్ ఈవెన్ గో అంటే నేను కనీసం వెళ్ళలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో
ద డిస్టెన్స్ ఈజ్ అబౌట్ 2 కిలోమీటర్స్. ద డిస్టెన్స్ ఈజ్ అబౌట్ 2 కిలోమీటర్స్ అని చెప్తూ ఉంటాము. అంటే దూరం దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంటుంది అనే అర్థం వస్తుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ఐ గాట్ బ్యాక్ పెయిన్. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ ఐ గాట్ బ్యాక్ పెయిన్ అంటే చాలా దూరం ప్రయాణించిన తర్వాత నాకు వెన్ను నొప్పిగా ఉంది. చాలా దూరం ప్రయాణించడం తర్వాత లేదా ప్రయాణించడం వల్ల నాకు వెన్ను నొప్పిగా ఉంది అనే అర్థం వస్తుంది. అలాగే ఐ కాంట్ డ్రైవ్ దట్ ఫర్ సో ఐ గో బై ట్రైన్. ఐ కాంట్ డ్రైవ్ దట్ ఫార్ సో ఐ గో బై ట్రైన్ అంటే నేను అంత దూరం డ్రైవ్ చేయలేను కాబట్టి నేను ట్రైన్లో వెళ్తాను. అనే అర్థం వస్తుంది. ఐ కాంట్ డ్రైవ్ దట్ ఫార్ అంటే నేను అంత దూరం డ్రైవ్ చేయలేను. సో కాబట్టి ఐ గో బై ట్రైన్ అంటే నేను ట్రైన్లో వెళ్తాను అనే అర్థం వస్తుంది. తర్వాత ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ ఫార్. లేదా ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ అని చెప్తూ ఉంటాము. దీనికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్, హౌ ఫార్ టు గో ఫ్రమ్ హియర్ టు దట్ టెంపుల్. అంటే ఆ గుడికి వెళ్ళడానికి ఇక్కడి నుండి ఎంత దూరం. లేదా ఇక్కడి నుండి ఆ గుడి ఎంత దూరం. ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత బై ద టైమ్ వీ గో దేర్ ఇట్ విల్ బీ ఈవినింగ్. అంటే మనం అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది అనే అర్థం వస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ బైక్ మీద వెళ్తే గంట పడుతుంది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో బై బైక్ ఇట్ టేక్స్ 1 అవర్. లేదా బై బైక్ ఇట్ టేక్స్ అన్ అవర్ అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. మై ఆఫీస్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ మై హౌస్ సో ఐ గో బై క్యాబ్. అంటే మా ఆఫీస్ మా ఇంటి నుండి చాలా దూరం కాబట్టి నేను క్యాబ్లో వెళ్తాను అనే అర్థం వస్తుంది. మై ఆఫీస్ ఇస్ వెరీ ఫార్ అంటే మా ఆఫీస్ చాలా దూరం. ఫ్రమ్ మై హౌస్ అంటే మా ఇంటి నుండి. సో కాబట్టి ఐ గో బై క్యాబ్ అంటే నేను క్యాబ్లో వెళ్తాను అనే అర్థం వస్తుంది. అలాగే ఐ గెట్ ఇరిటేటెడ్ వెన్ ఐ ట్రావెల్ సో ఫార్ టు గో టు ఆఫీస్ ఎవ్రీ డే. అంటే ఆఫీస్కి ప్రతిరోజు చాలా దూరం ప్రయాణించడానికి నాకు చిరాకుగా అనిపిస్తుంది. ఆఫీస్కి ప్రతిరోజు అంత దూరం లేదా చాలా దూరం ప్రయాణించడానికి నాకు చాలా చిరాకు అనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్. బాయ్ బాయ్.